అనంతప్రభ నగరంలో వర్ధనుడు అనే యువ జమీందారు ఉండేవాడు. అతని చుట్టూ ఎప్పుడూ నలుగురు మిత్రులు కబుర్లు చెప్తూ కూర్చుండేవారు. వాళ్ళు వర్ధనుణ్ణి తెగ పొగిడేవారు. ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు అనుభవరహితుడైన వర్ధనుడు సరైన పరిష్కారం చూపకపోయినా అతని మిత్రులు మాత్రం ఆ తీర్పు సరైందే అంటూ ఊదరగొట్టేవారు. ఒకసారి వర్ధనుడి చిన్ననాటి స్నేహితుడు వివాహానికి ఆహ్వానించడానికి వచ్చాడు. తనతో పాటు బయలుదేరి రమ్మని కోరాడు. ప్రయాణం కోసం పెద్ద గుర్రపు బగ్గి కట్టించారు. అందరూ ఎక్కారు. మధ్యలో ఒక కరకట్ట మీద నుంచి వాగును దాటుతున్నారు. ఆ క్రమంలో బగ్గి బురదలో కూరుకుపోయి తిరగబడింది. అందరి వస్త్రాలు పాడైపోయాయి. చేసేది లేక నడుస్తూ ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ కొందరు జాలరులు చేపల వాటాల కోసం తగాదా పడుతుంటే వర్ధనుడు మధ్యలో దూరి న్యాయం చెప్పబోయాడు. అంతే, వాళ్ళల్లో ఒకడు వర్ధనుడిని తోసేసి వెళ్ళవయ్యా వెళ్ళు, పెద్ద మర్యాద రామన్నలో వచ్చేసావు, నా వాటాకు ఒక చేపేస్తావా అంటూ నానా తిట్లు తిట్టాడు. వర్ధనుడు చిన్నబోయాడు. అతని నేస్తాలు వెనకాలే కిసుక్కున నవ్వుకున్నారు. వెంటనే అతని బాల్యమిత్రుడు భుజం తడుతూ, మిత్రమా, మీ నగరంలో అధికారం మీది కావడం వల్ల ఎలాంటి తీర్పు ఇచ్చినా చెల్లింది. దానికి మిత్రులు వంత పాడటంతో నీకు కొన్నిసార్లు విషయం అవగాహన కాలేదు కూడా. ఇప్పుడు ఇక్కడ నీకే అధికారం లేదు. నీ రూపం బురద అంటుకొని విలువ కోల్పోయింది కదా, అందుకే నిన్నెవ్వరూ పట్టించుకోలేదు. ఇకనైనా విఘ్నత ప్రదర్శించి మెప్పు పొందు అన్నాడు. వర్ధనుడు అతనికి కృతజ్ఞతలు చెప్పి తనతో నిజాయితీగా ఉండమని తన నేస్తాలని మందలించాడు. వాళ్ళు తప్పు తెలుసుకొని క్షమించమని కోరగా మన్నించాడు. అదే కదా నిజమైన స్నేహం.